జరిగిన విషయం ఇది. సాయంత్రం సమయం. చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యుని వద్దకు వచ్చి అడిగాడు, గురుదేవా, ఒక విషయం నాకు అర్థం కావడం లేదే. కొంతమంది ఎప్పుడు ఇతరులను తక్కువ చేసి చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తుంటారు? ఎటువంటి కారణం లేకుండానే ఎదుటి వారి మాటలను మధ్యలోనే ఆపేస్తారు. వారి విజయాలను చిన్నవిగా చూపిస్తారు. ప్రతి సభలోనూ తామే అందరికంటే గొప్పవారమని నిరూపించుకోవాలని చూస్తారు. నిజంగానే వారు అంత గొప్పవారా? లేక ప్రపంచానికి తెలియకుండా వారి మనస్సులో ఏదైనా బలహీనత దాగి ఉందా? ఆచార్య చాణక్యుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, ఓ చంద్రగుప్త, ఈరోజు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు అహంకారి మనిషికి భయపడడు. గుర్తించుకో, నిజంగా ఎత్తైన పర్వతం తన ఎత్తు గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోదు. నిజంగా లోతైన సముద్రం తన లోతును ఎప్పుడు ప్రపంచానికి చాటుకోవాలని ప్రయత్నించదు. ఆ తర్వాత ఆచార్యుడు ఒక శ్లోకం చెప్పారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో భయసూయః. అర్థం ఏమిటంటే, ఒక మనిషి అహంకారం, దర్పం, గర్వం మరియు కోపానికి లోబడినప్పుడు తానే అందరికంటే గొప్పవాడని భావించడం ప్రారంభిస్తాడు. అతని లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవడం కాదు, తనను తాను అందరికంటే గొప్పవాడిగా నిరూపించుకోవడమే అతని లక్ష్యంగా మారుతుంది. అలాంటి వ్యక్తి ఇతరుల మంచితనాన్ని చూసి సంతోషించడు, వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తాడు. అందుకే ఈరోజు నేను నీకు 5 ముఖ్యమైన సూత్రాలు చెబుతాను. వాటిని అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి అహంకారి వ్యక్తినైనా గొడవ లేకుండా, అవమానించకుండా, కోపం తెచ్చుకోకుండా ఎదుర్కోవడం నేర్చుకుంటాము. మన తెలుగు జెనిక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీకు చాణక్య నీతి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటి సూత్రం, మౌనం అహంకారానికి అతిపెద్ద శత్రువు. చంద్రగుప్త, నేను నిన్ను అడిగితే అడవిలో అత్యంత శక్తివంతమైన జంతువు ఏది? నువ్వు ఏమని సమాధానం చెబుతావో తెలుసా? చంద్రగుప్తుడు వెంటనే అన్నాడు, గురుదేవా, నిస్సందేహంగా సింహమే. ఆచార్యుడు చిరునవ్వుతో అడిగారు, అయితే సింహం అడవి మొత్తం తిరుగుతూ నేనే అత్యంత శక్తివంతుడిని అని ఎప్పుడైనా ప్రకటించడాన్ని చూసావా? చంద్రగుప్తుడు తల వంచి, లేదు గురుదేవా, సింహం ఎక్కువగా మౌనంగానే ఉంటుంది. ఆచార్యుడు అన్నారు, అందుకే అది సింహం. ఎవరైతే నిజంగా శక్తివంతులో వారికి తమ శక్తిని పదే పదే చూపించాల్సిన అవసరం ఉండదు. కానీ తనపై తనకే నమ్మకం లేని వ్యక్తి మాత్రం ఎప్పుడూ తన శక్తిని ప్రదర్శించాలని ప్రయత్నిస్తాడు. ఎక్కువ శబ్దం చేసే మేఘాలే ఎప్పుడు ఎక్కువ వర్షాన్ని కురిపించవు. నిజంగా నీటితో నిండిన మేఘాలు ఎలాంటి ఆర్భాటం లేకుండా భూమిని తడుపుతాయి. మౌనం సర్వార్థ సాధనం. అంటే ఎప్పుడూ మాట్లాడకుండా ఉండాలని కాదు. దీని అసలు అర్థం ఏమిటంటే, ఎక్కడ నీ మాటలు నిన్ను చిన్నవాడిని చేస్తాయో అక్కడ మౌనం నిన్ను ఉన్నతంగా నిలబడుతుంది. ఎక్కడ వాదన నీ సమయాన్ని వృధా చేస్తుందో అక్కడ మౌనం నీ జ్ఞానాన్ని కాపాడుతుంది. ఎక్కడ ఎదుటివాడు నిన్ను కోపానికి గురి చెయ్యాలని చూస్తున్నాడో అక్కడ నీ మౌనమే అతనికి అతిపెద్ద ఓటమి. చంద్రగుప్తుడు అడిగాడు, కానీ గురుదేవా, ఎవరైనా అందరి ముందు మనల్ని అవమానిస్తే, మన మాటను మధ్యలోనే ఆపేస్తే, మనల్ని తక్కువ చేసి చూస్తే అప్పుడు కూడా మౌనంగా ఉండాలా? ఇతరులు మనం భయపడ్డామని అనుకోరా? ఆచార్యుడు చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకుని ప్రవహిస్తున్న నదిలోకి విసిరాడు. కొన్ని క్షణాలు అలలు వచ్చాయి. ఆ తర్వాత నది మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఆచార్యుడు అన్నారు, చూశావా చంద్రగుప్త, చిన్న రాయి నది ప్రశాంతతను కొద్దిసేపు మాత్రమే భంగం చేయగలిగింది. అదే రాయిని సముద్రంలో పడేస్తే సముద్రం తన దిశను మార్చుకుంటుందా? లేదు. ఎందుకంటే సముద్రం యొక్క విశాలత ఆ చిన్న రాయి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అదేవిధంగా నీ వ్యక్తిత్వం ఎంత విశాలంగా మారితే ఇతరుల కఠినమైన మాటలు నీలో తుఫానును సృష్టించవు. అవి కేవలం కొన్ని క్షణాలు అలలుగా మాత్రమే మిగిలిపోతాయి. చంద్రగుప్తుడు ఇంకా సంతృప్తి చెందలేదు. అతను మళ్ళీ అడిగాడు, గురుదేవా,
అహంకారి వ్యక్తి అందరూ తనను గొప్పవాడిగా భావించాలని కోరుకుంటాడు. మనం మౌనంగా ఉంటే తానే గెలిచానని అనుకోడు. ఆచార్యుడు గంభీరంగా అన్నారు, చంద్రగుప్త, నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తున్నావు. అహంకారి వ్యక్తి లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవడం కాదు, నీ ప్రతిస్పందనను పొందడమే అతని యొక్క లక్ష్యం. నువ్వు కోపగించుకోవాలని, వాదించాలని, నిన్ను నువ్వు నిరూపించుకోవాలని అతను కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు అలా చేసిన క్షణమే అతని ఆటలోకి ప్రవేశించినట్టు అవుతుంది. అహంకారి వ్యక్తిని నీ మాటలు అంతగా బాధించవు, నీ ప్రశాంతతే అతనిని ఎక్కువగా కలవర పెడుతుంది. అందుకంటే అతను నీ మనస్సుపై ఆధిపత్యం సాధించాలని కోరుకుంటాడు. కానీ అతని మాటలు నిన్ను ఏమాత్రం కదిలించలేవని అతనికి అర్థమైన రోజే అతని అహంకారం మొదటిసారి కదలడం ప్రారంభిస్తుంది. చంద్రగుప్తుడు అడిగాడు, గురుదేవా, మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? ఆచార్యుడు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తర్వాత అన్నారు, అవును, ఎన్నోసార్లు ఎదురైంది. నేను మొదటిసారి మగధ రాజ్యసభకు వెళ్ళినప్పుడు చాలా మంది పండితులు నన్ను ఎగతాళి చేశారు. నా వస్త్రాలు సాధారణంగా ఉండేవి, నా జుట్టు కూడా అస్తవ్యస్తంగా ఉండేది. వారు నా జ్ఞానాన్ని చూసే ముందు నా రూపాన్ని అంచనా వేశారు. ఆ రోజు నేను వారితో వాదించడం ప్రారంభించి ఉంటే నేను కూడా వారిలాగే సాధారణ వాదన చేసే వ్యక్తిగా మిగిలిపోయేవాడిని. కానీ నేను మౌనంగా ఉన్నాను. నా మాటలతో కాదు, నా పనులతో వారికి సమాధానం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తులు నా ముందు తల వంచి నిలబడ్డారు. ఎందుకంటే నేను వారిని ఓడించానని కాదు, కాలమే నా మౌన శక్తిని వారికి చూపించింది. ఇక రెండవ సూత్రం, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నించకు, నీ పనులను మాట్లాడనివ్వు. చంద్రగుప్త, ఇప్పుడు నీకు మరో ముఖ్యమైన సూత్రం చెప్తాను. దాన్ని జీవితంలో పాటిస్తే ప్రపంచంలోని అత్యంత అహంకారి వ్యక్తి కూడా నీకు పెద్దగా ఏమీ చెయ్యలేడు. ఎప్పుడు తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించే వ్యక్తికి తన పనులు చేసుకోవడానికి సమయం ఉండదు. కానీ నిశ్శబ్దంగా తన పనిని చేసుకుంటూ వెళ్ళే వ్యక్తిని ఒకరోజు ప్రపంచమే గుర్తిస్తుంది. చంద్రగుప్తుడు ఆసక్తిగా అడిగాడు, గురుదేవా, ఎవరైనా పదే పదే మన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే, మనల్ని అవమానిస్తే, అందరి ముందు మనల్ని తక్కువ చూపించడానికి ప్రయత్నిస్తే అప్పుడు మన నిజాన్ని చెప్పకూడదా? ఆచార్యుడు చిరునవ్వుతో అన్నారు, సూర్యుడు ప్రతిరోజు ప్రపంచానికి నేనే వెలుగునిస్తున్నాను అని చెప్పుకుంటూ తిరిగితే అతని కాంతి పెరుగుతుందా? లేదు. సూర్యుడి పరిచయం అతని మాటల వల్ల కాదు, అతని వెలుగు వల్ల. అదేవిధంగా సమర్థుడైన మనిషికి పరిచయం అతని మాటల వల్ల కాదు, అతను చేసే పనుల వల్ల. ఉద్యోగం పురుష సింహము పైతి లక్ష్మి అంటే సింహంలా శ్రమించే, కష్టపడే, కార్యశీలుడైన వ్యక్తి దగ్గరకే విజయం, సంపద వస్తాయి. కేవలం అదృష్టం లేదా ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూసే వ్యక్తులు తమ వైఫల్యాలకు పరిస్థితులను నిందిస్తారు. కానీ తన కృషిని నమ్మే వ్యక్తికి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రపంచం కొంతకాలం మాటలకు ప్రభావితమవుతుంది, కానీ చివరికి ఫలితాల ముందు మాత్రమే తల వంచుతుంది. అందుకే తెలివైన వ్యక్తి తన శక్తిని వాదనల్లో కాదు, తన అభివృద్ధిలో చూపిస్తాడు. ఆచార్య దగ్గరలో ఉన్న మామిడి చెట్టును చూపిస్తూ అన్నారు, ఆ చెట్టును చూడు, అది పండ్లు ఇవ్వని సమయంలో ఎవరూ దాని వైపు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ దాని కొమ్మలు పండ్లతో నిండినప్పుడు ప్రజలే స్వయంగా దాని నీడకు వస్తారు. ఆ చెట్టు ఎవరిని పిలవలేదు కదా, అది కేవలం పండ్లను ఇచ్చింది. అదేవిధంగా మనిషి కూడా ఇతరుల ఆమోదం కోసం జీవించకూడదు, తన జీవితాన్ని ఫలవంతంగా మార్చుకోవడానికి కృషి చేయాలి. నీ పనులు మాట్లాడడం ప్రారంభించిన రోజున నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక మూడవ సూత్రం, అహంకారి వ్యక్తితో వాదించకు, దూరంగా ఉండటం నేర్చుకో. చంద్రగుప్త, ప్రపంచంలో అత్యంత మూర్ఖుడు ఏమీ తెలియని వ్యక్తి కాదు, ప్రతి విషయాన్ని తానే సరియైన వాడినని నిరూపించుకోవడానికి గొడవపడే వ్యక్తి. కొంతమంది సత్యం అవసరం ఉండదు, వారికి కేవలం గెలవడమే కావాలి. అలాంటి వ్యక్తులతో తర్కించడం అంటే నీ సమయం, నీ తెలివి, నీ ప్రశాంతత మూడింటిని నాశనం చేసుకోవడమే. చంద్రగుప్తుడు వినయంగా అడిగాడు, గురుదేవ, ఎవరైనా పదే పదే మనల్ని తప్పుగా చూపిస్తే, అందరి ముందు అవమానిస్తే, కావాలనే వాదనకు దిగితే అప్పుడు మనం మౌనంగా అన్నీ భరించాలా? ఆచార్యుడు అన్నారు, లేదు చంద్రగుప్త, అన్యాయాన్ని భరించడం కూడా సరి అయినది కాదు.
కానీ ప్రతి యుద్ధంలోకి దిగడం కూడా తెలివైన పని కాదు. తెలివైన వ్యక్తి ముందుగా ఒక విషయం గమనిస్తాడు. ఎదుటివాడు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడా, లేక తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటున్నాడా? అతని ఉద్దేశం కేవలం గొడవ పడటమే అయితే అతని నుంచి దూరంగా వెళ్ళిపోవడమే గొప్ప విజయం. చాణక్యుడు ఇలా అన్నారు: దుర్జననేన సమం సఖ్యం ప్రీతి చాపిన కార్యతే ఉష్ణోదాయితే చాంగరః శీత కృష్ణాయతే కరం. దుష్టుడితో స్నేహం చేయకూడదు, అతనితో అతిగా సన్నిహితంగా ఉండకూడదు. మండుతున్న నిప్పు చేతిని కాలుస్తుంది, ఆరిపోయిన బొగ్గు చేతిని నల్లగా చేస్తుంది. అంటే దుష్టుడైన వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా మనకు హాని కలిగించగలడు. ఈ శ్లోకం కేవలం దుష్టుల గురించి మాత్రమే కాదు, ఇతరులను తక్కువ చేసి చూపడం, అవమానించడం, గొడవలు సృష్టించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకునే వ్యక్తుల గురించి కూడా. అలాంటి వ్యక్తులతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా వారి ప్రతికూలత నీ జీవితంలోకి వస్తుంది. అందుకే తెలివైన వ్యక్తి వారిని మార్చాలని ప్రయత్నించడు, తనను తాను వారి నుంచి కాపాడుకుంటాడు. చంద్రగుప్తుడు మళ్ళీ అడిగాడు: గురుదేవా, మనం అతని నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇతరులు మనం అతని ముందు ఓడిపోయామని అనుకోరా? ఆచార్యుడు ఆకాశంలో ఎగురుతున్న గరుడుడిని చూపిస్తూ అన్నాడు: ఆ గరుడుడిని చూడు. అతను ఎప్పుడైనా కాకుల గుంపుతో కలిసి ఎగురుతూ నేను మీకంటే శక్తివంతుడును అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడా? లేదు. ఎందుకంటే తన ఎత్తు గురించి అతనికి తెలుసు. ప్రతి చిన్న గొడవలోకి దిగితే తన గమ్యాన్ని చేరుకోలేనని అతనికి తెలుసు. అదేవిధంగా గొప్ప వ్యక్తి తన శక్తిని చిన్న చిన్న వాదనల్లో ఖర్చు చేయడు, తన పెద్ద లక్ష్యం కోసం ఉపయోగిస్తాడు. ఇక 4వ సూత్రం: నిన్ను విమర్శించడానికి అవకాశం లేకుండా నిన్ను నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకో. చంద్రగుప్త, ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి వ్యక్తి తన సమయాన్ని ఇతరుల లోపాలను వెతకడంలోనే గడిపేస్తుంటాడు. రెండవ వ్యక్తి తన సమయాన్ని తనను తాను మెరుగుపరుచుకోవడంలో గడుపుతాడు. మొదటి వ్యక్తి జీవితాంతం ఇతరుల గురించి మాట్లాడుతూనే గడుపుతాడు. కానీ రెండవ వ్యక్తి ఒకరోజు ఇతరులు మాట్లాడుకునే వ్యక్తిగా మారుతాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, వీరిద్దరిలో నిజమైన విజేత ఎవరు? చంద్రగుప్తుడు వెంటనే సమాధానం ఇచ్చాడు: గురుదేవా, నిస్సందేహంగా తనను తాను మెరుగుపరుచుకునే వ్యక్తే విజేత. ఆచార్యుడు చిరునవ్వుతో అన్నాడు: నువ్వు సరిగ్గా చెప్పావు. తన అభివృద్ధిపై దృష్టి పెట్టే వ్యక్తికి ఇతరులను తక్కువ చేసి చూపడానికి సమయమే ఉండదు. కానీ ఎప్పుడు ఇతరులను విమర్శించే వ్యక్తి మాత్రం జీవితాంతం అక్కడే నిలిచిపోతాడు. అందుకే ఎవరైనా నిన్ను పదే పదే తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తే నీ సమాధానం మాటలతో ఇవ్వకు, నీ పురోగతితో ఇవ్వు. చాణక్యుడు ఇలా అన్నారు: విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ కలస్య సాధిర్వోపరిత్యమిత్ జ్ఞానాయ దానాయ చరక్షణాయ. దుష్టుడు తన విద్యను వాదన కోసం ఉపయోగిస్తాడు, తన ధనాన్ని అహంకారం చూపించడానికి ఉపయోగిస్తాడు, తన శక్తిని ఇతరులు అనగదొక్కడానికి ఉపయోగిస్తాడు. కానీ సజ్జనుడు తన విద్యను జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగిస్తాడు, తన ధనాన్ని దానం సేవ కోసం ఉపయోగిస్తాడు, తన శక్తిని ఇతరులను రక్షించడానికి ఉపయోగిస్తాడు. ఆచార్యుడు గంభీరంగా అన్నాడు: గుర్తించుకో చంద్రగుప్త, అహంకారి వ్యక్తి నువ్వు నీ సమయాన్ని అతన్ని తప్పని నిరూపించడంలో గడపాలని కోరుకుంటాడు. కానీ తెలివైన వ్యక్తి తన సమయాన్ని తనను తాను అంత గొప్పగా తీర్చిదిద్దుకోవడంలో ఉపయోగిస్తాడు. ఒకరోజు తనను ఎగతాళి చేసిన వారే తనను ప్రశంసించేలా. అందుకే నీ శత్రువుకు సమాధానం ఇవ్వడంలో నీ సమయాన్ని వృధా చేయకు, నీ భవిష్యత్తును నిర్మించడంలో సమయాన్ని వెచ్చించు. ఎందుకంటే విజయం అనేది ఎవరు ఖండించలేని సమాధానం. ఇక 5వ సూత్రం: సమయం మరియు సత్యం అహంకారానికి అతిపెద్ద శత్రువులు. ఆచార్య చాణక్యుడు అన్నాడు: చంద్రగుప్త, ఇప్పుడు నీకు చివరి మరియు అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని చెబుతున్నాను. దీని అర్థం చేసుకుంటే జీవితంలో ఎప్పుడు అహంకారి వ్యక్తికి భయపడవు. ఎందుకంటే సమయం విచ్ఛిన్నం చేయలేని అహంకారం లేదు, సత్యం వంచన లేని గర్వం లేదు. చంద్రగుప్తుడు గౌరవంగా అడిగాడు: గురుదేవ, నిజంగానే సమయం ఎంత శక్తివంతమైనదా? అది అత్యంత అహంకారి వ్యక్తిని కూడా తల వంచేలా చేయగలదా? ఆచార్యుడు చిరునవ్వుతో అన్నారు: సమయం మాత్రమే కాదు, సమయంతో కలిసి నడిచే సత్యం కూడా. మనిషి కొంతకాలం ఇతరులను మోసం చేయగలడు, తనను తాను కూడా మోసం చేసుకోగలడు. కానీ సమయాన్ని మాత్రం ఎప్పటికీ మోసం చెయ్యలేడు. ఎందుకంటే సమయం ప్రతి మనిషి యొక్క నిజమైన స్వభావాన్ని ఒకరోజు ప్రపంచం ముందు బయట పెడుతుంది. చాణక్యుడు ఇలా అన్నాడు:
అధ ధనమిచ్చంతి ధనం మానం చ మాధ్యమాః ఉత్తమ మానమిచ్చంతి మానోహి మహంత ధనం. అధములు కేవలం ధనాన్ని కోరుకుంటారు. సాధారణ వ్యక్తులు ధనం మరియు గౌరవం రెండింటినీ కోరుకుంటారు. కానీ గొప్ప వ్యక్తులు గౌరవాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వారి దృష్టిలో నిజమైన గౌరవమే గొప్ప సంపద. ఆచార్యుడు శ్లోకానికి అర్థం చెబుతూ అన్నాడు, చంద్రగుప్త, అహంకారి వ్యక్తి ధనం, పదవి, అధికారం ప్రదర్శించి గౌరవాన్ని పొందాలని కోరుకుంటాడు. కానీ అతను ఒక విషయాన్ని మర్చిపోతాడు. భయంతో పొందిన గౌరవం, వ్యక్తిత్వంతో సంపాదించిన గౌరవం ఎప్పటికీ సమానం కావు. ధనాన్ని కోల్పోవచ్చు, పదవి ఒకరోజు ముగిసిపోవచ్చు, అధికారం తగ్గిపోవచ్చు, కానీ మంచి వ్యక్తిత్వంతో సంపాదించిన గౌరవం మాత్రం కాలం గడిచే కొద్దీ మరింత పెరుగుతుంది. అందుకే కేవలం తన అహంకారాన్ని కారణంగా ఇతరులను తక్కువ చేసి చూపించే వ్యక్తి గౌరవం ప్రజల హృదయాల్లో ఉండదు. అది కేవలం వారి భయంలో మాత్రమే ఉంటుంది. అందుకే జీవితాంతం ఈ 5 సూత్రాలను గుర్తించుకోండి. మొదటిది, మౌనాన్ని మీ శక్తిగా మార్చుకోండి. రెండవది, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి బదులుగా మీ పనుల్లో మీరు మాట్లాడనివ్వండి. మూడవది, వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండండి. నాలుగవది, ఇతరుల లోపాలను వెతకడం కాకుండా మీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఐదవది, సమయం మరియు సత్యంపై నమ్మకం ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి చూపించవచ్చు, ఎవరైనా మీ విజయాన్ని చిన్నదిగా చూపించవచ్చు, ఎవరైనా మీపై నవ్వవచ్చు, కానీ మీరు మీ మార్గంలో ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటే ఒకరోజు మీ విజయమే వారికి సమాధానం చెబుతుంది. అహంకారంతో గెలిచిన విజయం తాత్కాలికం, వినయంతో సాధించిన విజయమే శాశ్వతము. అందుకే ఇతరులను ఓడించడానికి ప్రయత్నించకండి. నిన్నటి మీకంటే ఈరోజు మీరు మెరుగ్గా మారడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరికి మీ నిజమైన పోటీ ఇతరులతో కాదు, మీతోనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాణక్య నీతి జీవిత సత్యాలు కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం.